హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అసామాన్య చార్వాక తోటకూర వెంకటేశ్వర్లు హేతువాద పోరు కేక ఆయనకు జోహార్లు అర్పిస్తూ అమరయ్య విరచిత నివాళి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అసామాన్య చారువాక తోటకూర వెంకటేశ్వర్లు హేతువాద పోరు కేక ఆయనకు జోహార్లు. ఇక వినండి. ఈయన సామాన్యుడు కాదు సుమా, నైతికతకు నిలువెత్తు నిదర్శనం మన చారువాక వెంకటేశ్వర్లు గారి జీవితం. ఆ చారువాకుడు ఎలా చనిపోయాడో తెలియదు కానీ ఈ చారువాకుడు మాత్రం అధికార అనధికార, న్యాయ అన్యాయ, బంధు అబంధు, సహచర అసహచర ఉద్యోగ గణాలతో అవిశ్రాంతంగా పోరాడి కన్ను మూశాడు. అతని బతుకే కాదు, అతని చావు కూడా ప్రత్యేకమే. అతనే మన తోటకూర వెంకటేశ్వర్లు, ఎలియాస్ చారువాక వెంకటేశ్వర్లు. ఇతను నిజంగానే తోటకూర కాడలాగా ఎముకల గూడుకు చర్మం కప్పినట్లు పీలగా, ఎర్రగా, పొడువుగా, తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని బెజవాడ సున్నపు బట్టీల సెంటర్లో వెనక చేతులు కట్టుకొని కనిపిస్తుండేవారు. ఈయన ఎవరా అని ఆరా తీస్తే మిత్రుడొకరు న్యాయం అన్యాయం పౌర హక్కులంటూ నానా యాగి చేసే మనిషి అతను అని చెప్పాడు. ఆయన తోటకూర వెంకటేశ్వర్లని మహామొండి మనిషి అని, పట్టుకుంటే దేన్ని వదలడని, తన సహోద్యోగుల కుట్రతో పోయిన ఉద్యోగం కోసం లా చదివి కోర్టులో తన కేసును తానే వాదించుకుంటున్నారని, ఉన్న ఆస్తులు కరిగి కన్న పిల్లలు ఈయన మూలాన ఎన్నెన్నో అవస్థలు పడుతున్నారని, ఇలా ఏవేవో చెప్పారు ఆయన గురించి. ఇది ఎప్పుడో 1996, 97 నాటి ముచ్చట. అప్పుడు ఇన్ని తెలివితేటలు, అదే అతి తెలివితేటలు లేకపోవటంతో ప్రతిదానికి చెలించేవాళ్ళం. మరైతే ఈ కేసును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దృష్టికి తీసుకెళ్దామా అంటే, నువ్వొకడి తయారయ్యావా అంటూ కొంతమంది మిత్రులు కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్లో జరిగిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మీటింగ్కి వచ్చారు. ఆనాటి ఆమ్నెస్టీ ఇండియా చాప్టర్ అధ్యక్షులు సౌమ్య భౌమిక్, ఆమె మొదలు ఎవరెవరినో కలిసినట్టు గుర్తు వారంతా 3 రోజుల పాటు ఆయనతో కలిసి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నారు మిత్రులు. శేషగిరికి ఆయన తత్వం ముందే తెలియటం వల్ల ఆయనతో మాట్లాడే పని మిగతా వారిది. అప్పుడు తెలిసింది ఆయన ఏమిటో. 1/2 టీ తాగినా ఆయన వాటా ఆయన ఇవ్వాల్సిందే. షేరింగ్ ఆటో అయినా అంతే, రైలు ఛార్జీ అయినా అంతే. నిజాయితీ నిప్పు లాంటిదంటారు కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం. చాలా పోగొట్టుకోవాలి, చాలా చెల్లించుకోవాలి, మరెన్నో మోయాలి. ఇంతటి నిష్కర్ష, నిజాయితీ, నీతిని, రాజీ లేనితనాన్ని సమాజం భరాయించలేదు. వెంకటేశ్వర్ల నిక్కచ్చితనం ఎంతటిదంటే, వాళ్ళ పిల్లల పాస్పోర్ట్, ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ సాయాల్ని అందకుండా చేసేంతటిది ఆ నిక్కచ్చితనం. ఇంట్లో కూర లేదంటే అన్నంలో నీళ్లు పోసుకొని తినండి అనడమే కాదు, తాను తినే అంతటి నిజాయితీని ఈ కుళ్ళు సమాజం జీర్ణించుకోగలుగుతుందా? చుట్టుపక్కల వాళ్ళు సరే,
కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళైనా ఆయన అంటే మింగుడు పడతాడా? ఆయన వాళ్ళకి ఈయన్ని వదిలించుకోకుండా ఎవరైనా ఉండగలుగుతారా? ఈ మనిషికి ఏదో ఒక ముద్ర వేయకుండా హిపోక్రటిక్ సొసైటీ మనదాలుతుందా? మన హిపోక్రటిక్ సొసైటీ ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల సంతరావూరులో పుట్టిన వెంకటేశ్వర్లు 1976 1981 సంవత్సరాల మధ్య చార్వాక తెలుగు మాసపత్రికను ప్రచురించి ఊరూరా పంచి దేవుడు లేడు దెయ్యం లేదు అంటూ ఇంటింటా చాటింపు వేసేవారట ఈ చారువాక వెంకటేశ్వర్లు. రాడికల్ హ్యూమనిస్ట్, 3 సార్లు విజయవాడలో హేతువాద మానవవాద అధ్యయన తరగతులను నిర్వహించిన ఘనత ఆయనది. హేతువాద మానవవాద ఉద్యమానికి ప్రేరణ, త్యాగశీలత వెంకటేశ్వర్లు సొంతం. వ్యక్తిగా వ్యవస్థలపై పోరాటంలో గెలవలేమన్న నిజం తెలిసినా ఎన్నడూ ఓటమిని అంగీకరించని నిరంతర సృజనశీలి ఆయన. ఒకప్పుడు ప్రపంచ నాస్తిక మహాసభలు నిర్వహిస్తున్న నాస్తిక్ కేంద్రం వారు, అప్పటికే గోరా గారు చనిపోయారు. లవణం గారు ఈ నిజాయితీ గల నిక్కచ్చి మనిషి అయినటువంటి తోటకూర వెంకటేశ్వర్లు, చారువాక వెంకటేశ్వర్లు ఆ ప్రపంచ నాస్తిక మహాసభల్లో గోరా గారిని ఆయన పాజిటివ్ ఎథియిజం అనే అంశాన్ని విమర్శనాత్మకంగా ఆ సభలో వివరించి ప్రసంగించిన మీదట ఆనాడు లవణం గారు ఆయన కూడా తన తండ్రి గోరా గారి మీద ఈ తోటకూర వెంకటేశ్వరరావు చేసిన ప్రసంగం మనస్సుకు బాధను కలిగించి ఆయన కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి లవణం గారే చెప్పుకున్నారు, నేను మానవుణ్ణే కదా, నాకు మానవాతీతత ఏమీ లేదు. నా తండ్రి గోరా గారిని మన మిత్రుడు తోటకూర వెంకటేశ్వరరావు విమర్శించడం ఆ పాజిటివ్ ఎథియిజం అనేటువంటి అంశం పరంగా నాకు మనసుకు బాధ అనిపించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను అని ఆయనంతటా ఆయనే నిభాయించుకొని తోటకూర వెంకటేశ్వరరావుని, వారి దృక్పథాన్ని, వారి వ్యక్తిగతమైనటువంటి ఇదిని అప్పటికప్పుడు ఆయన లవణం గారు తన స్మృతి నుంచి తీస్తున్నాను అన్నట్లుగా మాట్లాడేశారు. ఆ విధంగా తరువాత ఈ తోటకూర వెంకటేశ్వరరావు, చారువాక వెంకటేశ్వరరావు తన ఈతి బాధలను, ఇంటి గుట్టును పరుల ఎదుట ఏకరువు పెట్టడం ఇష్టం లేని ఆయన 26/12 ఇటీవల 25న గుంటూరులో చనిపోయే ముందు తన శ్రీమతి అలాగనే 3 పిల్లల దగ్గర ఓ హామీ తీసుకొని కన్ను మూశారు. అదేమిటంటే, నా చావును టామ్ చేయాల్సిన పని లేదు, నేను సామాన్యుణ్ణి, నా చావు సంగతి ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మీరు నలుగురు కలిసి అంత్యక్రియలు పూర్తి చేయండి. బహుశా నాకు తెలిసి అదే మనం ఈ అంశాల్లో ఇలా గతంలో ఇటువంటి పని ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం నేత కన్నాభిరన్, అలానే ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ హేమా పరిమి విజయవాడ వారు ఈ విధమైనటువంటి చావును టామ్ చేయాల్సిన పని లేదని చెప్పినట్లు గుర్తు. ఆ తర్వాత మన చారువాక వెంకటేశ్వర్లే ఈ తరహా వ్యక్తిత్వం కనబరిచినటువంటి వ్యక్తిగా మనకు కనపడతారు. ఇక తోటకూర వెంకటేశ్వర్లకు వారి పిల్లలు, వారి కుటుంబం తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన పిల్లలు అదే పని చేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయనకు తెలిసిన వారి కోసం ఓ లేఖనం ఆ కుటుంబ సభ్యులు ఈ విధంగా లేఖనం తెలియజేశారు. లేఖ ద్వారా, మా నాన్న తోటకూర వెంకటేశ్వర్లు గారు ఈరోజు అనగా డిసెంబర్ 26, 2025న వేకువజామున గుంటూరులో గుండె నొప్పితో చనిపోయారు. మా నాన్నగారి చివరి కోరిక మేరకు మా 3 అన్నదమ్ములం కలిసి అమ్మ సమక్షంలో మాత్రమే
మా నాన్నగారి అంత్యక్రియలను పూర్తి చేయించాం. అలాగే చేశాం కూడా. ఎందుకంటే ఆయన చివరి నిమిషంలో కూడా మాకు గట్టిగా చెప్పి మా నుంచి మాట తీసుకున్నారు గనుక ఆయన చివరి కోరిక అది. దాన్ని గౌరవిస్తున్నాం. మీ అందరి సమక్షంలో మా నాన్నగారి అంతిమ కార్యక్రమం చేయాలని మాకు ఉన్నా మా నాన్నగారు తోటకూర వెంకటేశ్వరరావు, చారువాక వెంకటేశ్వర్లు చివరి కోరిక మేరకు ఈ విధంగా ఆయన ఇష్ట ప్రకారం ఆ అంత్యక్రియలు నిర్వహించాం. అందరూ రావటం, బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవటం ఇదంతా నాన్నకి ఇష్టం ఉండదు. ఆయన మంకు పట్టుదల మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి మమ్మల్ని క్షమించి సహృదయంతో అర్థం చేసుకోగలరు అని వారి కుటుంబ సభ్యులుగా శ్రీహర్ష, రాము, సతీష్ ఆ విధంగా ఆ లేఖ ద్వారా వాళ్ళు నాస్తిక హేతువాద ప్రపంచానికి తెలియజేశారు. ఈ విధంగా తనను తాను సామాన్యుడిగా అభివర్ణించుకోవటం చారువాక వెంకటేశ్వర్లు నిరాడంబరతకు నిదర్శనం. కానీ ఆయన జీవితం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యం కాదు. ఆయన పోరాటం, ఘర్షణ, ఆరాటం అన్నీ వ్యక్తిగతంగా కనిపించినా అవేవీ వ్యక్తిగతం కావు. సమాజంతో, సమాజంలోని కుళ్ళు సంప్రదాయాలతో, ద్వంద్వ విలువలతో ఆయన జీవితాంతం సాగించిన యుద్ధమే అది. వ్యక్తిగత జీవితం సమాజంతో సంబంధం లేకుండా ఉండగలదా? కుటుంబంతో అనుబంధం లేకుండా సాగగలదా అన్న ప్రశ్నలు ఇక్కడ తప్పక ఎదురవుతాయి. సమాజంలో మన భావాలు, మన జీవితం సమాజానికి ఏం సంకేతాలు ఇస్తాయో కూడా ప్రశ్నించాల్సిందే. తోటకూర వెంకటేశ్వర్లు, అదే చారువాక వెంకటేశ్వర్ల జీవితం ఆ ప్రశ్నను నిర్లక్ష్యం చేయలేనంత బలంగా ముందుకు తెస్తుంది. అందుకే ఆయన జీవితం, పోరాటాలు కేవలం స్మరణగా కాకుండా లోతైన అధ్యయనం, విశ్లేషణకు అర్హమైనవిగా నిలుస్తాయి. జర్నలిజం వృత్తి మిత్రుల తరపున మనందరం విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ కొల్లి సత్యనారాయణను అభినందించిన సందర్భంలో ఆనాడు చెప్పిన మాటలు, బతకడం కోసం పోరాటం చేయాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, ఏమైనా నిజాయితీకి మూల్యం చెల్లించిన జీవితం, సమాజానికి మిగిల్చిన ప్రశ్న మీ జీవితం. నిన్నటి నుంచి కన్నీళ్లు ఆగటం లేదు వెంకటేశ్వర్లు గారు, మీకు ఇదే మా నివాళి అంటూ సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య నివాళిగా ఈ అంశాన్ని అసామాన్య చారువాక తోటకూర వెంకటేశ్వర్లు హేతువాద పోరు కేకైనటువంటి ఆయనకు జోహార్లు అర్పిస్తూ, చారువాక వెంకటేశ్వర్లు తోటకూర దొంగ బాబా కలుల వేట విహార ఏటి కోవూరును ఏపీ ఊరూరున తిప్పిన నాస్తికోద్యమ ఖడ్గ ప్రహార జోహార్లు జోహార్లు అని అమరయ్య గారు ఈ నివాళి రచన అందజేసిన మీదట ఒక నాస్తిక హేతువాద అభిమానిగా, ముఖ్యంగా తోటకూర వెంకటేశ్వరరావు, చారువాక వెంకటేశ్వర్లు గారు నాకు తొలి రోజుల్లో వారిని కలిసే అవకాశం కలిగి ఈ సందర్భంగా అలాంటి అసామాన్య చారువాక వెంకటేశ్వర్లకు హేతువాద పోరుకేకగా జోహార్లు అర్పిస్తున్నాము. మీ కానమూకు కథావచన శ్రోతలకు ఆయన జీవిత విశేషాలని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు. జోహార్ తోటకూర వెంకటేశ్వర్లు, జోహార్ చారువాక వెంకటేశ్వర్లు, జోహార్.